అట్లా. సో ఫైనలీ అక్క మీ ఆ లవ్ లైఫ్ లో అంటే మీ లవర్ కోసం మీరు కవితలు రాసేవారని చెప్పారు కాబట్టి ఆ కవితల్లో నుండి మీకు ఇష్టమైన కవిత ఒకటి మా కోసం చెప్పండి. గుర్తులేవురా. మర్చిపోయారు అప్పుడే. అసలు ఆ కవితలు ప్రింటెడ్ కూడా అప్పట్లో ఆ సూపర్ గా రాశా. ఒకటి ఏం రాశానంటే, నాలోని నిరాశ నాలోని నిరాశ ఆశను వెతుకుతూ బయలుదేరింది నీ చెలిమి కావాలంటూ. ఆశకు కూడా హద్దుండాలి కదా అంటూ ఆశ నిరాశగా వెళ్ళిపోయింది. నీకు అర్థమవుతుందా అలా అయినా? నాలో నిరాశ ఉంది, ఫెయిల్యూర్ అయి ఆశను వెతుకుతున్నా, అంటే నాకు మరలా తనతో వివాహం అవ్వాలని. నాలోని నిరాశ ఆశను వెతుకుతూ బయలుదేరింది నీ చెలిమి కావాలంటూ. నాతో స్నేహం చేస్తావా? అప్పుడు ఆశ ఏమనిందంటే, ఆశకైనా హద్దుండాలి కదా అంటూ ఆశ నిరాశగా వెళ్ళిపోయింది. అంటే ఎంత డిప్రెషన్లు ఉంటే ఇట్లాంటి పదాలు రాస్తా. చాలా బాగున్నాయి కానీ నాకు గుర్తులేవరా. గుర్తు లేనంతగా నా తండ్రి మానిపించాడు నా గాయాలు. చాలా మందికి నేను చెప్పేది, చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయిన యూత్ కి నేను చెప్తున్నా, జీసస్ ఆయన ప్రేమను రుచి చూస్తే నేను చెప్తున్నా, నీ గాయాలు గుర్తు లేనంతగా మార్పేసి నువ్వే ఇతరుల గాయాలు కట్టే ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. మీరు ప్రియుడు అండ్ మీ తోడు, మీ దేవుడు, సర్వం ఆయనే అనుకుంటున్న యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక కవిత చెప్పమంటే ఏం చెప్తారు? ఏం చెప్తానంటే, నా నా బుక్కులో రాశాను రా, భలే బాగుంది అది. నా బుక్ పైన అంటే నా దాంట్లో ఉందా చూడరా, నా పాటల పుస్తకం ఉంటుంది. ఒక్కసారి సిస్టర్ చూడండి అక్కడ, అందులో ఉంటుంది. అందులో నా పాటల పుస్తకం ఇస్తారా? నేను ఒక కవిత రాసినానమ్మా దేవుని కొరకు. పాటల పుస్తకం ఉంటే ఇవ్వండి.